ఇప్పుడు ఇన్ని విద్యా సంస్థలు మీరు ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఇంతవరకు ఒక ఒక్క ఓన్ హౌస్ లేదు మీకు. అది మేము అసలు తెలుసుకొని ఆశ్చర్యపోయాము. అసలు ఏం సార్ ఇంత సింపుల్‌గా ఉండడానికి కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక కాలేజ్ పెట్టిన వాళ్ళే పెద్ద పెద్ద విల్లాలు కడుతున్నారు. మీకు అసలు ఏ ఇల్లు లేదు ఇంతవరకి. అంటే పూర్తి వ్యాపార దృక్పథంతో వ్యాపారమే చేద్దాం అనుకునే వాడికి డబ్బులొస్తాయండి. నాకొచ్చిన రూపాయిలో నాతో పాటు నలుగురికి పంచాలన్న ఆలోచన ఉన్నది. మళ్ళీ ఉద్యోగం వస్తే ఆ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక తండ్రి కలలో ఉండే ఆనందమే కొన్ని వేరండి. కోట్లిచ్చినా కూడా యాహ్! ఆ ఆనందం ఒక్కటి ఖచ్చితంగా సరిపోతుంది. పేరెంట్ అంటాడు. అవును సార్. నాకు మా అబ్బాయికి జాబ్ వచ్చింది శాన్వికెళ్తే అనే భావన ఉంటుంది అదొక్కటి చూసారా? సరిపోతుంది సార్. అది నాకు కూడా ఒక 2 కొత్త ఇండ్లు కట్టుకున్నంత ఫీలింగ్ వస్తది.